సారీ కార్తిక. సర్లే, షార్ట్ వేసుకోవడానికైనా పనికొస్తుంది కదా. ఇటువైపు కూడా కట్ చెయ్. సరే. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేపకళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే అన్నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. టాబ్లెట్స్ టైంకి వేసుకో. అలాగే. కార్తిక, వాడెవడు? ఏమో తెలీదు, మనిద్దరి రిలేషన్ గురించి అడిగాడు. కత్తి తీసుకుని నీ మీద ఎందుకు అటాక్ చేశాడు? నాకెందుకో భయంగా ఉంది నిఖిల్. నేను చూసుకుంటాలే, నువ్వేం టెన్షన్ పడుకో. వస్తాను. బిజినెస్ సక్సెస్కి ఒకే ఒక్క సీక్రెట్ ఏంటో తెలుసా? కస్టమర్కి ఏం కావాలో తెలుసుకోవడం. ప్రతి
సో నేను చెప్పేదేంటంటే సక్సెస్ అనేది ఒక ప్రవాహం లాంటిది. అది నిరంతరం ఫ్రెండ్స్, ఈ 3 నెలలు మనం టార్గెట్ పెట్టుకుని అందరం కష్టపడి పనిచేయాలి. దానికోసం చిన్న చిన్న సంతోషాలు కూడా మనం త్యాగం చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత కలుద్దామా? నౌ డిస్కస్. ఓకే సార్. ఓకే సార్. కావేరి, క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాంరా. యా నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను. అలాగే. ఏంటి సార్ అలా చూస్తున్నారు? నమస్తే మేడం. ఏంటి మేడం పిలిచారు? ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడదామని పిలిచాను. అత్తయ్య, ఈ విషయం ఇంతటితో వదిలిపెట్టడానికి వీల్లేదు. నిజం చెప్తే వదిలేస్తాం. ఏం జరిగిందో చెప్పండి. మేడం, ఆ దొంగతనం కేసు ఇన్వెస్టిగేషన్ గురించి మీ పెద్దబ్బాయి ఇన్ఫర్మేషన్ అడిగాడు. అంతవరకు మాత్రమే నాకు తెలుసు. లేదు, నీలో ఎవరో లేనిపోని అబద్ధాలు చెప్పి నా కొడుకు దృష్టిలో నన్ను హంతకురాల్ని చేశారు. ఆ సిఐకి యాక్సిడెంట్ ఎవరు చేశారో మాకు తెలీదు. ఆ జర్నలిస్ట్ రమణ ఎవరో, ఎలా చనిపోయాడో కూడా మాకు తెలీదు. కానీ వాళ్ళని మేమే హత్యలు చేసినట్టు నా కొడుక్కి నూరిపోశారు. వాడు నన్ను అపార్థం చేసుకున్నాడు. అనవసరంగా మా ఫ్యామిలీ విషయాల్లోకి తలదూరిస్తే మేమెలా ఊరుకుంటాం? నిజం చెప్పు. ఈ అబద్ధాలన్నీ అఖిల్కి చెప్పింది నువ్వే కదా? నిజంగా నాకేం తెలియదు మేడం, నన్ను నమ్మండి. అత్తయ్య, ఇతనే అఖిల్కి అన్ని విషయాలు చెప్పుంటాడు. ఇట్స్ కన్ఫర్మ్. ఆ అసలు నిజం అఖిల్కి చెప్పింది నేనే అని అనుమానం వచ్చినట్టుంది. అందుకే ఈ ఎంక్వైరీ చేస్తున్నారు. లేదా
ఆ వెంకటేష్ని నేను చంపుకుంటానని డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారా? మోహన్, ఈ గన్ తీసుకో. మేడం, గన్ తీసుకోమని చెప్తున్నానా? ఇతను మన ఫ్యామిలీకి చాలా ద్రోహం చేశాడు, కానీ నిజం చెప్పడం లేదు. ఇంతకీ నువ్వంతా విన్నావు కదా? అత్తయ్య మీద లేనిపోని చాడీలు చెప్పి ఈ రోజు అఖిల్ ఇలా అవడానికి కారణం ఇతనే. అయ్యో నాకేం తెలియదు మేడం. ఏయ్, నువ్వు మాట్లాడకు. సో మనల్ని ఇంత మోసం చేసిన వాణ్ణి ఎందుకు వదిలేస్తాం? అందుకే నువ్వు వీణ్ణి షూట్ చేసి పడేసి. Come on, shoot him. ఏంటి మోహన్ ఆలోచిస్తున్నావు? వాణ్ణి షూట్ చెయ్యి. మోహన్, రేపు అనూషని పెళ్లి చేసుకుంటే నువ్వు మా ఫ్యామిలీ పర్సన్ అవుతావు కదా? అవును మేడం. మరి మన ఫ్యామిలీకి ద్రోహం చేసిన వాణ్ణి వదిలేస్తావా నువ్వు? లేదు మేడం. సో వీణ్ణి శిక్షించడానికి నువ్వే కరెక్ట్ అని అత్తయ్య నిన్ను పిలిపించింది. కమాన్, షూట్ హిమ్. కమాన్ మోహన్, షూట్ హిమ్. మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను మేడం, నన్ను వదిలేయండి. ఎంతసేపు గన్ పట్టుకుంటావు మోహన్? కాల్చు. ఏమైంది మోహన్? మేడం, గన్ పేర్లేదు. ఓ, అయితే ఇందులో బుల్లెట్స్ నింపడం మర్చిపోయినట్టున్నారు సత్య. సరే, అదక్కడ పెట్టు. నువ్వెళ్ళు మోహన్, వీడి సంగతి మేం చూసుకుంటాం. అలాగే మేడం. మీ నాటకాలు నాకు అర్థమయ్యాయి మేడం, చెప్తాను. అత్తయ్య, ఈ మోహన్ దగ్గర ఆ ఆడియో సాక్ష్యం ఉంటుంది. ఖచ్చితంగా వీడే అఖిల్కి ఆ సాక్ష్యం వినిపించుంటాడు. మేడం, మోహన్ రమణలు బెస్ట్ ఫ్రెండ్స్. మా వెంకటేష్ కనిపించకపోవడానికి కారణం మోహన్ని నా అనుమానం. సరే, మేం చూసుకుంటాం. ఇంక నువ్వెళ్ళు. అలాగే మేడం. అత్తయ్య,
ఈ పెళ్లి గురించి ఇంకొకసారి ఆలోచించండి. అసలేంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏం లేదు సార్. మీ షర్ట్ మీద Shut up! కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు అలా సైకిల్ చేయొచ్చా? కళ్ళలో కళ్ళు పెట్టి చూడొచ్చా? నాకెంత అనీజీగా ఉందో నీకేం తెలుసు? అయ్యో సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఐ సే షట్ అప్! షట్ అప్! అయినా నువ్వు నాకు ఫ్లయింగ్ కిస్లు ఇస్తున్నావేంటి? అయ్యో లేదు సార్. నాకు తెలుసు నువ్వు నాకు లైన్ ఇస్తున్నావు కదా. ఓ మై గాడ్. చూడు కావేరి, నాకు పెళ్ళయింది, భార్య ఉంది. నేనంత ఈజీగా పడిపోతాననుకోవద్దు. సార్ సార్, నేను చెప్పేది వింటారా? ఈ ఆఫీస్లో బాస్ నువ్వా నేనా? మీరే సార్ బాస్. మరి నేను చెప్పేది నువ్వు వినాలా లేదా? వినాలి సార్. మరి నేను మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు మాట్లాడకూడదు కదా. మాట్లాడకూడదు సార్. ఏంటి, నన్ను ట్రాప్ చేస్తున్నావా? నిన్ను చూడగానే పడిపోతాననుకుంటున్నావా? అసలు నువ్వెందుకు వచ్చావు? ఉద్యోగం చేయడానికి కదా. మరి సైడ్ ట్రాక్ ఏంటి? నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అడు తిరుగుతావేంటి? సారీ సార్. చూడు, నువ్వు సెక్రటరీవి, నీ పనేంటో నువ్వు చూసుకో. ఎక్స్ట్రాలొద్దు. బాస్ని ఇంప్రెస్ చేస్తే శాలరీ పెరుగుతుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అందుకోసం చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా నేను అప్రిషియేట్ చేస్తాను, నిన్ను పొగుడుతాను, ఎంకరేజ్ చేస్తాను. అంతేకాని ఎక్స్ట్రాల్ చేసావనుకో కట్ చేస్తాను. మాట్లాడడం అయిపోయిందా సార్? అయిపోలేదు, ఇంకా ఉంది. చెప్పండి సార్. ఏంటి, నా మాటలు నీకు బోర్గా ఉన్నాయా? నీ స్మార్ట్నెస్ నా దగ్గర చూపించుకు. అలాగే సార్. నీ సైకిల్కి నేను డిస్టర్బ్ అయిపోయి ఇంకో గంట జరగాల్సిన కాన్ఫరెన్స్ మిడ్లోనే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అంతా నీ వల్లే. ఛే! సార్ ఆగండి. నేను చెప్పేది వినరా? ఎందుకు వినాలి? అసలు నేనెందుకు సైగ చేశానంటే, నాకు అర్థమైంది, నువ్వేం చెప్పక్కర్లేదు. అయ్యో అది కాదు సార్. బాస్కి ఎదురు తిరిగి మాట్లాడకు, అర్థమైందా? అయ్యో దేవుడా, షర్ట్ మీద లిప్స్టిక్ గుర్తుంది, కవర్ చేసుకోమని సైకిల్ చేస్తే డిస్టర్బ్ అయ్యాడేంటి? అవునులే, ఎంతైనా ఇక్కడ కావేరి కదా, ఆ మాత్రం డిస్టర్బెన్స్ ఉంటుంది. కావేరియా మజాకా? ఏంటత్తయ్య ఈ మల్లెలగోల? డ్రైవర్ని పంపిస్తే మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాడు కదా. ఇవి మన పెరట్లో మల్లెపూలు సత్య. నా చేతులతో దండ చేసి మీకిస్తే నాకు తృప్తిగా ఉంటుంది. అమ్మా సత్య, ఆ, అబ్బా మల్లెపూల గుబ్బాళింపు భలే ఉందదినా.
ఏమండి మంచినీళ్ళు తీసుకురమ్మంటారా? వద్దు గీతిక, పోనీ జ్యూస్ తీసుకురానా? వద్దు. బావగారు బాగా టైర్డ్ అయి వచ్చినట్టున్నారు. కొత్త ఆఫీస్ కదా, వర్క్ లోడ్ ఎక్కువై ఉంటుంది. అంతేనా అల్లుడు? అదేం లేదత్తయ్య. ఏమైంది గీతిక? షర్ట్ మీద ముద్దు గుర్తు. నిఖిల్, ప్రస్తుతానికి మనం అనుకున్నట్టుగా మీ అన్నయ్యతో దగ్గరయ్యే ప్లాన్ సక్సెస్ అయ్యింది. మీరు త్వరగా ఇంట్లోకి అడుగు పెట్టాలి వదినా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక వదిన అన్నయ్యకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది. వదినా, మీరెక్కడుంటున్నారు?